చికెన్ టికెట్ ఛానల్ ఈరోజు గ్రీన్ రైస్ చేస్తున్నాను. పచ్చి కొబ్బరి ఒక కప్పు తీసుకున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో పుదీనా, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ ఇందులో వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చెక్క, లవంగ, యాలక, బిర్యానీ ఆకు వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ, ఆనియన్ వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆనియన్ ఎర్రగా వచ్చిన వరకు ఎంచుకోకూడదు, మీడియంగా ఎంచుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేగింది. టమాటాలు వేసుకోవాలి, ఒక 2 సన్నగా కట్ చేసుకునేది. ఇందులో ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. చిన్న టమాటాలు కూడా మగ్గినాయి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. పచ్చి కొబ్బరి, పుదీనా, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ వేసి పేస్ట్ చేసుకున్న మసాలా ఇందులో వేసుకోవాలి. స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. ఇదిగోండి ఇలా దగ్గరకు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టిన రైస్ వేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 1 గ్లాసు కానీ 2 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇదిగోండి రైస్ అయింది. అంతే, గ్రీన్ రైస్ రెడీ.